నమస్తే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం నోట్ల కోసం. ఈ నోట్లు కూడా ఏంటి కొత్తగా 5,000 నోటు మార్కెట్‌లోకి రాబోతుందనేది బాగా హల్చల్ జరుగుతున్న అంశం. అరే! 2,000 నోట్లనే ఆల్రెడీ డూప్లికేట్ చేసేశారు. మార్కెట్‌లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఎలాగైనా తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 2017లో అనుకుంటా డీమానిటైజేషన్ అనేది ఇమ్మీడియేట్ ఎఫెక్ట్. నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అప్పటి మంత్రివర్గం కానీ అలాగే ఆర్బీఐ గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవడం ₹1000 నోట్లు చెల్లవు అని ఒక్కసారిగా ట్రెమెండస్ చేంజెస్ కనబడేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులుగా 2,000 రిలీజ్ చేశారు. ఇదేంటిది 2,000 రిలీజ్ చేయడము మళ్ళీ అంటే వెంటనే దాన్ని కూడా 2,000ని ఇదేంటిది 500 నుంచి 2,000 పెట్టారు, ఇంకా ఎక్కువైపోతుంది కదా, కల్తీ నకిలీ నోట్లు ఎక్కువ అవుతాయి అనుకుంటే చాలా తెలివిగా ప్రవర్తించి 500 నోటు 1000 నోట్లు రద్దు చేసి 2,000 నోట్లని ప్రవేశించి 2,000 నోట్లు కూడా కొద్ది నెలల పాటే నడిపించి తరువాత బ్యాంకులో డిపాజిట్ చేయండి అన్నారు కానీ దాన్ని రివర్స్లో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అది కూడా ఒక గడువు విధించారు. ఆ గడువు విధించే లోపు మీరు ఇంకా ఎక్కువ మీ ఇళ్లలో ఎక్కడైనా ఉంటే గనుక మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళండి, ఇంకా ఆ గడువు తీరిపోతే ఆర్బీఐకి వెళ్ళి మీరు ఒక లెటర్ ఇచ్చి మీ దగ్గర క్యాష్ ఎందుకు ఉంది, దేని ద్వారా ఇవి వచ్చింది అన్ని వివరాలు పొందుపరిస్తే అప్పుడు వాళ్ళు డిపాజిట్గా తీసుకొని మీకు క్యాష్ ఇచ్చే పరిస్థితి ఉంది, లేదా మీ బ్యాంకులో డిపాజిట్ చే అమౌంట్ పెరిగేలాగా ఆప్షన్ ఇచ్చారు. సో ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టే కొన్ని లక్షల కోట్ల నకిలీ నోట్లని డిస్ట్రాయ్ చేయగలిగింది ఎన్డీఏ ప్రభుత్వం. సో దానికే చాలా ఇబ్బంది పడి ఇప్పుడు హైయెస్ట్ నోటు 500. 2,000 నోట్లు ఇంకా లేవు. ఎవరెవరు పాత ఉన్నాయో ఉంటే ఉండనివ్వండి, ఒకసారి బ్యాంకులో డిపాజిట్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చే ఆప్షన్ లేదు. అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నెంబరింగ్తో సహా పర్ఫెక్ట్గా చేసిన నేపథ్యంలో మరలా 5,000 నోటు తీసుకొస్తున్నారు అని ఒక పుకారు. ఆ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేస్తే వరుసగా ఇలాగే కొత్త ₹10 నోటు, కొత్త ₹20, కొత్త ₹50, కొత్త 200 అని వచ్చి పుకారుగా వచ్చి కొన్ని 2-3 ఏళ్ల తర్వాత వచ్చింది. అది వాస్తవమే. ₹20 కొత్తది దించారు, ₹50 కొత్తది దించారు, ₹100 నోటు కొత్తది దించారు. అంటే ₹20 లైట్ దాన్ని ఏమంటారు, లైట్ గ్రీన్ అనమాట. అంటే చిలకాకు పచ్చ టైపు లైట్ గ్రీన్తో వచ్చారు. ఇకపోతే ₹50 నోటు బ్లూ షేడ్ ఉంటుంది, ₹100 నోటు పర్పుల్ షేడ్ ఉంటుంది, 200 నోటు ఆరెంజ్ షేడ్ ఉంటుంది. దానిలో కూడా చాలా మార్పులు చేర్పులు, ఆ కలర్ కోడింగ్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఇన్ కేసు తక్కువ నోటువి చలామణి అయినా వాడికి మిగిలేదే ఉండదు, ఏ ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో తయారు చేశారు. ప్రస్తుతానికి ఉన్న వాటిలో 500 నోటే హైయెస్ట్. అందుకే ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే ఇన్ కేసు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో డబ్బులు పంచాలన్నా కూడా 500 నోటే హైయెస్ట్ నోటు కాబట్టి ఒక దగ్గరికి ఒక 10 లక్షలు పంపించాలంటే ఇంత కట్టలు ఇంత బ్యాగ్ అవుతుంది పరిస్థితి. సో దీనివల్ల ఇదొక లాభం కూడా ఉంది. పైపెచ్చు ఎన్డీఏ భాగస్వాములతో కూడిన ఈ బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ అమలు చేయడం, అఫ్కోర్స్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అది చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే. ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్కి డిజిటల్ పేమెంట్కి అలవాటు పడడం వల్ల మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీని పెరుగుతుంది. అంటే పక్కాగా ట్రాన్స్పరెన్సీ ఉందని నేను చెప్పట్లేదు, ఎంతో కొంత ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. ఇవాళ రేపు మ్యాక్సిమం వ్యాలెట్లో చేంజ్ ఎవరు పెట్టుకోవట్లేదు, ఫోన్ ఒకటి ఉంటే చాలు అని ప్రతి దగ్గర, ఈవెన్ బస్సెస్లో కూడా వచ్చేసిందిగా. టికెట్ తీసుకోవడానికి చేంజ్ తీసుకోవాలక్కర్లే, ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే డిజిటల్ పేమెంట్ చేసి టికెట్ తీసుకోవచ్చు. అట్లా ప్రతి దగ్గర కూడా ఈ సౌలభ్యం పెట్టడం వల్ల మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దీంట్లో విమర్శలు కూడా ఉన్నాయి. కిందకి చిన్న వ్యక్తులు చిన్న వ్యాపారుల దగ్గరే దోచుకునే పద్ధతి తప్ప పెద్దవాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారనే ఒక అభియోగం కూడా ఉంది. సో అంటే కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తుంటాయి. బట్ ఎన్డీఏ ప్రభుత్వం అలా ముందుకు తీసుకెళ్తుంది. ఏదైతే 5,000 నోట్లు మరలా వస్తున్నాయి, ₹1000 నోటు మరలా వస్తుందని ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు వార్త హల్చల్ అయ్యింది. అవి ఏవీ రావట్లేదు. ఆర్బీఐ మరొకసారి కన్ఫర్మ్ చేసింది, ₹1000 నోటు లేదు, 5,000 నోటు అంతకన్నా లేదు, ఎట్టి పరిస్థితిలో దించబోము అని. ఇదిలా ఉంటే కొంతమంది ఈ అవకాశవాదులు ఈ ₹10 కాయిన్లు చెల్లవు, ఇవంతా ఫేకు, ₹20 కాయిన్లు చెల్లవు, ఫేకు అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ₹10 ₹20 నోట్లు కాయిన్సే బెటర్. ఎందుకంటే ఎక్కువగా చిల్లర వ్యాపారాలు జరిగేది ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ 10-20 ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అవి ఎక్కువగా నలిగిపోయి పాడైపోయే ప్రమాదం ఉంది. దానివల్ల నోట్ల చలామణి జరగట్లేదు.
అందుకోసం ఆర్బీఐ మరొకసారి ఆలోచించి రూ. 10 కాయిన్లు, రూ. 20 కాయిన్లు దించింది. కాకపోతే రెండిటికి ఒకే పరిమాణం దించడం వల్ల కొంతమంది ఏజ్డ్ వాళ్ళు సరిగ్గా కనపడక దానికి ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఏదైతేనే దాని మీద నెంబరింగ్ బట్టి కూడా కాయిన్స్ చలామణి అవుతున్నాయి. సో మొత్తం మీద ఆర్బీఐ ఏదైతే 5,000 నోటు దించుతోంది, పెడుతోంది అనే అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫేక్ అని కూడా ఇవాళ ఎక్స్లో ఆర్బీఐ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇట్లాంటి వదంతులు నమ్మొద్దు. నిజంగా ఇలాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా మెయిన్ ఛానల్స్లో, మెయిన్ శాటిలైట్, మెయిన్ వార్తాపత్రికల్లో ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టుకు ఒక గెజెట్ ఇచ్చి మరి దాని తాలూకా ప్రూఫ్తో పాటు పెడతారు. ఎలా యూట్యూబ్లోను సోషల్ మీడియాలో వచ్చే వాటితో మీరు నమ్మొద్దని ఆర్బీఐ మరొకసారి పునరుద్ఘాటించింది. ఎందుకంటే ఇలాంటివి పెట్టడం వల్ల సోషల్ మీడియా వేదికగా జరిగే చాలా వరకు వార్తలు నిజమైన కూడా ఫేక్ అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే అదేంటి అదేదో వచ్చింది నిజమేనా, వచ్చిందట కదా, జరిగిందట కదా, ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడాల్సి వస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి? ఓకే, సగటు ప్రేక్షకుడు అనేవాడు యూట్యూబ్ని కానీ సోషల్ మీడియా కానీ నమ్మటం లేదు. ఒకసారి నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే కొంతమంది వార్తాపత్రికల వాళ్ళు ఇట్లాంటి ప్రలోగ్ చేయడం, ప్రోపగాండా చేయడం మానుకోవాలి. మానుకోకపోతే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అన్నిటి మీద అటువంటి అభిప్రాయం వచ్చి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి సోషల్ మీడియాలో వేదిక మీద వైరల్ అయ్యేవి కానీ ఎక్కువగా కొన్ని రకాల ఫేక్ ఛానల్స్లో వచ్చే వార్తలు కానీ నమ్మడానికి వీల్లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పే గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఖచ్చితంగా ఇది ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉంటుంది. ఆర్బీఐకి చెప్పకుండా ఎవరు, ఆర్బీఐయే ఫైనల్గా గవర్నర్ డిసైడ్ చేసేది. సో అలా లేకుండా ఏదో ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారని చెప్పి ఎవడు రిలీజ్ చేసాడు. వాళ్ళతో చర్చించే అనుకోనే మన యొక్క మనిషి యొక్క తలసరి ఆదాయం, దేశం యొక్క ఆదాయం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని నోట్లు ప్రింట్ చేయాలో అన్ని వరకే చేస్తారు. అరే మనకి ఊరికి మనదే కదా కరెన్సీ మిషన్, ఈ పైసలు ఎక్కువ అవసరం అవుతున్నాయి అని చెప్పి వందల కొద్దీ లక్షల కొద్దీ నోట్లు ప్రింట్ చేసేస్తే అవి చలామణిలోకి అయిపోవడానికి కుదరదు. సో ఇట్లాంటి వాటి మీద ఈ మధ్యకాలంలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక సినిమా కూడా వచ్చింది, ఎవరు కపూర్ హీరో. సో అది ఎంత పర్ఫెక్ట్గా 500 నోటు కూడా మ్యాచ్ చేసి ఫేక్ కరెన్సీ చేసినప్పటికి కూడా గవర్నమెంట్ దాన్ని ట్రేస్ అవుట్ చేస్తుంది. అంటే ఎంతమంది మీద ఆ మాత్రం రిస్ట్రిక్షన్స్ చేస్తూ కొన్నిసార్లు తప్పు దొరికినా కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. బట్ ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని ఓవర్కమ్ అవుతూ వస్తున్నారు. మొత్తం మీద 5,000 నోట్లు అనేది ఫేక్. ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ కరెన్సీ 500 నోటే. దీన్ని ఎవరు నమ్మొద్దు, ఇవి వదంతులు మాత్రమే.